హాయ్ ఫ్రెండ్స్, ఈ సెల్లో ఏ మొబైల్ తీసుకోవాలి అనే వీడియోస్ చాలానే కవర్ చేశారు, కానీ ఏ ట్యాబ్ తీసుకోవాలి అని చెప్పేసి వీడియోస్ అయితే ఎవరు కూడా కవర్ చేయలేకపోయారు. మనం ఈ వీడియోలో ఆ టాపిక్ అయితే కవర్ చేసేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. సేల్స్ లో అయితే ఆఫర్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే. 30,000 రూపీస్ బడ్జెట్ లో ఏ ట్యాబ్ బాగుంటది అనే విషయాన్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం. ట్యాబ్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మీడియా కన్సంప్షన్ అండ్ లాంగ్ బ్యాటరీ, మంచి పర్ఫార్మెన్స్ కూడా. ట్యాబ్స్ అంటేనే పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి. సో పెద్ద డిస్ప్లేలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో మూవీస్ చూస్తూ ఉంటాం. దానికోసం బ్యాటరీ ఎక్కువగా కావాలి. అలాగే అఫీషియల్ వర్క్స్ కోసం కూడా ట్యాబ్ అనేది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. మొబైల్లో ఎక్సెల్ షీట్ అనేది ఆపరేట్ చేయడానికి, ఒక ఫుల్ సైజ్ ట్యాబ్ లో ఎక్సెల్ షీట్ అనేది ఆపరేట్ చేయడానికి తేడా ఉంటుంది కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేనైతే ఈ టాప్ 5 ట్యాబ్స్ అయితే సెలెక్ట్ చేశాను. మన లిస్ట్ లో ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి Xiaomi Pad 7. ఇది 6 అండి, కాకపోతే 7 గురించి చెప్తున్నాను. సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. 11 ఇంచెస్ కి సంబంధించిన ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 144 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా 12 బిట్ ప్యానల్ తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 800 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఎప్పుడైనా సరే అండి, ప్యాడ్స్ అయితే వెయిట్ ఎక్కువగానే ఉంటాయి. ఇలా ఫోల్డింగ్ కవర్స్ అన్ని వేసుకుంటాం కాబట్టి వెయిట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ట్యాబ్స్ తీసుకునేటప్పుడు వెయిట్ గురించి అయితే ఆలోచించకండి. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 13 లక్షల వరకు Antutu స్కోర్ అయితే చేయగలుగుతుంది. అలాగే LPDDR5 RAM టెక్నాలజీతో వస్తుంది. గేమింగ్ ఆడుకోవచ్చు, దాంతో పాటు బేసిక్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. 8850 mAh బ్యాటరీతో వస్తుంది. ప్యాడ్ అంతా కూడా అల్యూమినియం అయితే ఉంటుంది. కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కూడా ఒక కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ వీడియో కాల్స్ కోసం మాత్రమే కెమెరాస్ ఇచ్చారా అన్నట్టుగా ఉంటుంది. ట్యాబ్స్ లో మంచిగా మూవీస్ చూసుకోవాలి, నార్మల్ గా గేమింగ్ కూడా ఆడుకుంటాను అనుకుంటే ఈ ప్యాడ్ అయితే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఈ ట్యాబ్ వచ్చేసి USB Type-C 3.2 తో వస్తుంది. ఎంచక్క స్ట్రీమింగ్స్ కూడా చేసుకోవచ్చు. 25,000 రూపీస్ బడ్జెట్ లో ఈ ట్యాబ్ అయితే కనిపిస్తుంది. ఒక లుక్ వేసేయండి. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి Samsung Tab S9 FE. ఇంకొకటి ప్లస్ మోడల్ కూడా ఉంది. దీంట్లో మీకు డిస్ప్లే సైజ్ అనేది పెరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ అడిషనల్ గా ఇంకొక కెమెరా కూడా యాడ్ అవుతుంది. రెండిట్లోనూ ప్రాసెసర్ అయితే Exynos 1380 ఇచ్చారు. Samsung Tab S9 FE వచ్చేసి 20,000లో వస్తే S9 FE Plus వచ్చేసి 25,000లో అయితే రావచ్చు. పెద్ద డిస్ప్లే కావాలి, ఓటీటీలో మూవీస్ చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అనుకుంటే ప్లస్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ప్రాసెసర్ ఒక్కటి పక్కన పెట్టేసి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 8+8 MP, ఫ్రంట్ కూడా 8 MP అయితే ఇస్తున్నారు. స్టైలిష్ సపోర్ట్ కూడా ఉంటుంది. నోట్స్ రాసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. 10,000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ IP68 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. ట్యాబ్లలో IP రేటింగ్ వచ్చే ఫస్ట్ ట్యాబ్ ఇదే. ఇంకా ట్యాబ్ లో సిమ్ మోడల్స్ తీసుకోకండి, వైఫై మోడల్స్ తీసుకోండి. ఎందుకంటే కాల్స్ వచ్చాయంటే ఇలా మాట్లాడలేం కదా, అలా అని చెప్పేసి స్పీకర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, చుట్టూ అన్న వాళ్ళంతా కూడా వింటారు. ఇంట్లోనే పెట్టుకునే దానికి రీఛార్జ్ వేస్ట్ అవుతుంది. అలాగే సిమ్ వేరియంట్ తీసుకుంటే ప్రైస్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus నుంచి OnePlus Pad 2 అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ట్యాబ్ ప్రైస్ 30,000 పైన ఉంది. సేల్ లో 30,000 లోపే రావచ్చని మనమైతే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇండియాలో ఈ బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ తోటి వేరే బ్రాండ్ లో ట్యాబ్స్ ఏమీ కనిపించవు. మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే ఇదొక బెస్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ ఆక్సిజన్ OS కూడా ఉంటుంది కాబట్టి అంతా కూడా స్మూత్ గా ఉంటుంది. 12.1 ఇంచెస్ LCD డిస్ప్లే, అది కూడా 3K రిజల్యూషన్ తో వస్తుంది. 144 హెచ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10 బిట్ ప్యానల్ అయితే ఉంటుంది. 900 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. స్టైలిష్ సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే అండి, ఫ్రీగా అయితే ఇవ్వరు. 3500 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ట్యాబ్ లిస్ట్ లోకి వెళ్ళా హైయెస్ట్ ఛార్జింగ్ స్పీడ్ తో వచ్చే ట్యాబ్ ఇదే. ఇంకా సేమ్ బ్యాక్ సైడ్ ఒక సింగిల్ కెమెరా, ఫ్రంట్ ఒక కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి మిడిల్ లో అయితే ఉంటుంది. ఎప్పుడైనా వీడియో తీయాలి అనుకుంటే ఇలా పట్టుకోలేము, ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా 4K వరకు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ ట్యాబ్ 35,000 అలా కనిపిస్తుంది. సేల్స్ లో 30,000 లోపే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన లిస్ట్ లో లాస్ట్ ట్యాబ్ కాదు, మన లిస్ట్ లో ఫస్ట్ ట్యాబ్ ఇదే అవుతుందండి, iPad. ఇది కొనే ముందు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఫ్లిప్కార్ట్ లో iPad 11 Gen అని ఉంటుంది. మీరు కాస్త జాగ్రత్తగా సెర్చ్ చేశారనుకోండి, Apple 2025 iPad అని అయితే ఇంకోటి కనిపిస్తుంది. iPad 11 Gen వచ్చేసి A14 Bionic చిప్ తో వస్తే 2025 ఎడిషన్ వచ్చేసి A16 చిప్ తో తీసుకొచ్చారు. పర్ఫార్మెన్స్ లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ కానీ 11 Gen తీసుకున్నారనుకోండి, చాలానే డిసప్పాయింట్ అవుతారు. ఈవెన్ iPad 10 Gen కూడా A14 చిప్ తోనే వస్తుంది. ఈ ఆఫర్ లో Apple 2025 ఎడిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. 30,000 కి అయితే వస్తుంది. మీ టైం కనుక బాగుంటే ఇంకా తక్కువలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్యాబ్స్ అయితే మీకు బిజినెస్ పర్పస్ కానీ, గేమింగ్ కోసం కానీ, ఎడిటింగ్ కోసం కానీ చాలా బాగుంటాయి. ఇంట్లో కూడా 11 ఇంచెస్ కి సంబంధించిన LCD డిస్ప్లేలో వస్తుంది, కానీ 6
60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. వీళ్ళు వచ్చేసి లిక్విడ్, రెటినా అని చెప్పేసి ఏవేవో పెద్ద పెద్ద పదాలు వాడేస్తుంటారు. వాటి గురించి అయితే పట్టించుకోకండి. లైక్ 5 స్టార్ హోటల్లో ఫుడ్ కి విచిత్రమైన పేర్లు పెడతారు కదా, అలా అన్నమాట. 500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఫుల్ అల్యూమినియం అయితే ఉంటుంది. 7mm థిక్నెస్ తో వస్తుంది. 7700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే 30 వాట్ ఫాస్ట్ చార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. 1,50,000 రూపాయలు పెట్టి iPhone 17 Pro Max లోనే చార్జర్ బాక్స్ లో ఇవ్వట్లేదు, కానీ దీంట్లో ఇస్తున్నారు. అది కూడా 30,000 రూపీస్ బడ్జెట్ లోపే. యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ప్రీమియం ఫీల్ కూడా కలుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 12MP కెమెరాస్ అయితే ఇస్తున్నారండి. ఇదైతే మంచి విషయం. బ్యాక్ సైడ్ నుంచి మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఇంట్లో కెమెరాస్ అయితే మీకు ఐఫోన్ లాగానే ఉంటాయి. మీరు ఎడిటింగ్ చేసుకుంటాను, వీడియోస్ కూడా తీసుకుంటాను అనుకుంటే ఈ ప్యాడ్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పెన్ సపోర్ట్ కూడా ఉంటుంది, కానీ అడిషనల్ గా ఇంకో 3,000 పెట్టి కొనుక్కోవాల్సిందే. ఫ్రీగా అయితే ఏమి ఇవ్వరు. ప్రస్తుతానికి అయితే 32,000 అలా కనిపిస్తుంది. సేల్ లో 28,000 29,000 కల్లా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవ్వండి బెస్ట్ టాప్ 5 ట్యాబ్స్. ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లో కూడా ట్యాబ్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ప్రాసెసర్లు కూడా మంచి ఉండవు అండ్ లాగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తొందరగా పక్కన పడేయాల్సి వస్తుందండి. తీసుకునేది ఏదో మంచి తీసుకుంటే బెటర్ కదా అని నా సజెషన్. ఇది ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ ట్యాబ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.